హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ రమ్య భూపాలపల్లి. ఈరోజు నేను ఎక్కడికి వెళ్తున్నానో చూడండి. మీకు ఐడియా ఉంటే చెప్పండి. ఒకసారి చూడండి. చాలా రోజులు అవుతుంది బైక్ జర్నీ చేయడం. చాలా రోజుల తర్వాత కొంచెం లాంగ్ జర్నీ చేయాల్సి వస్తుంది. అది ఎందుకనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను. ఎవరైనా ఉంటే తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నెక్స్ట్ వీడియోలో నేను ఎక్కడికి వెళ్ళాను, ఎందుకు వెళ్ళాను అనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. చూడండి, వెదర్ ఎంత బాగుంది కదా, మంచి చెట్లు, పచ్చదనం, చాలా బాగుంది. నాకైతే ఇలాంటి క్లైమేట్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. మీకు కూడా ఇష్టం ఉంటే ప్లీజ్ లైక్ చేసుకోండి, కామెంట్ చేయండి. నేను ఎక్కడికి వెళ్తున్నానో మీకు ఏమైనా ఐడియా ఉంటే కామెంట్లో తెలపండి. ఈ ఏరియా మీకు ఏమైనా తెలిసినట్టు అనిపిస్తే చెప్పండి ఫ్రెండ్స్. నాకు మాత్రం ఈ పచ్చదనం, ఈ వెదర్ అనేది నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి ఒకసారి ఎంత బాగుందో. నేను ఎక్కడికి వెళ్తున్నానో చెప్పాలి, మీరు ఇవన్నీ చూసి గెస్ చేయండి ఫ్రెండ్స్. బాగుంది కదా, చూసారా? చెట్లు, వెదరు, కూల్ క్లైమేట్, వావ్, చాలా బాగుంది. నాకు మాత్రం నచ్చింది ఫ్రెండ్స్. ఎక్కడికి వెళ్తున్నానో చూడండి, మీరు కూడా చూసి చెప్పండి. ఎక్కడికి వెళ్తున్నాను, నా వెదర్ ఎక్కడ ఉంటుంది అంత కూల్గా. మాది భూపాలపల్లి నుంచి ఎక్కడికి వెళ్తుంటే ఎలా ఉంటుందో ఒకసారి మీకు ఐడియా ఉంటే చూడండి. మా బాబు, మా ఆయన, నేను ముగ్గురం వెళ్తున్నానండి బైక్ మీద. మేము ఎప్పుడైనా కామన్గా జర్నీ చేసేది బైక్ మీద, కానీ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు లాంగ్ జర్నీ చేయాల్సి వస్తుంది. చూడండి, చెట్లు, చేమలు ఎంత బాగున్నాయి, పూలు, క్లైమేట్, గ్రీనరీ చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. నాకు మాత్రం చాలా అంటే చాలా నచ్చింది. అందుకనే నేను ఇలా వీడియో తీసుకోవాల్సి వచ్చింది. ఎంత బాగుందంటే అంత బాగుంది క్లైమేట్ మాత్రం. చూడండి, ఇక్కడ దాకా వచ్చాను. మీకు ఐడియా ఉందా? ఇప్పటికైనా ఐడియా రావాల్సి ఉంటుంది నాకు తెలిసి, ఎందుకంటే అక్కడ బోర్డు కనిపించింది కదా ఫ్రెండ్స్. చూడండి, ఇప్పటికైనా ఇంకా నేను ఎక్కడికి వెళ్తున్నానని మీకు కూడా తెలుస్తుంది. చాలామందికి అంటే ఇటు మా భూపాలపల్లి ఏరియా వాళ్ళకు అందరూ నాకు తెలిసి ఐడియా ఉంటుంది. వెదరు ఇవన్నీ చూస్తే కొంచెం ఐడియా వస్తుంది నేను ఎటు వెళ్తున్నాను అనేది. చూడండి, చూసి గెస్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో గ్రీనరీ. ఐ థింక్ ఇప్పుడు గుర్తొచ్చింది అనుకుంటా మీకు. ఇది ఎక్కడ, ఈ గ్రీనరీ, ఈ కంకులు ఎక్కడ అమ్ముతారో, ఎక్కడ ఉంటాయి అనేది మీకు ఏమైనా తెలిసి ఉంటే చెప్పండి ఫ్రెండ్స్. నాకు మాత్రం స్వీట్ కార్న్ కంకులు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఆయన నా కోసం స్వీట్ కార్న్ కంకులు తీసుకున్నాను ఫ్రెండ్స్. మనకి ఎప్పుడైనా ఎక్కడికి వెళ్ళినా నేను ఖచ్చితంగా స్వీట్ కార్న్ కంకులు మాత్రం ఖచ్చితంగా తీసుకుంటాను. నా ఫేవరెట్ అది, నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. చూడండి, నా కోసం తీసుకొని మా ఆయన ఎలా తింటున్నాడు చూడండి ఫ్రెండ్స్. తీసుకోమంటేనేమో నాకు వద్దన్నాడు, నేను తీసుకున్నాక నాకు మాత్రం తింటున్నాను చూడండి ఫ్రెండ్స్. మా ఫేవరెట్ స్వీట్ కార్న్స్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఖచ్చితంగా నేను ఎక్కడికి వెళ్ళినా ఒక్కటన్నా స్వీట్ కార్న్ కనుకనే మా ఆయన కొనిస్తారు ఫ్రెండ్స్. అర్థమైందా ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్కడికి వచ్చామని? నాకు తెలిసి మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. మంచిగా చూడండి ఎక్కడ అనేది అందరికీ ఐడియా ఉంటుంది నాకు తెలిసి. మ్యాక్సిమం ఎవరికైనా తెలుస్తుంది ఏరియాస్ ఇవన్నీ. దగ్గరికి వచ్చేసిన నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేది ఇంకొద్ది నిమిషంలో మీకు ఐడియా వస్తుంది. ఇవన్నీ చూస్తే ఒకసారి చూడండి ఫ్రెండ్స్. వీడియో క్లోజ్ అయ్యేలోపు మీకు అర్థమైపోతుంది నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేదాన్ని. చూడండి, షాప్స్ చెప్పాలా ఫ్రెండ్స్. నేను హనుమకొండకు వచ్చాను ఫ్రెండ్స్. చూడండి, షాప్స్, అవి ఇలా మన 1000 స్తంభాల గుడి ఐడియా వచ్చిందా ఇప్పుడు మీకు? ఇంకొంచెం ముందుకు వెళ్తే చౌరస్తా ఫ్రెండ్స్. ఇది చౌరస్తా, మెయిన్ చౌరస్తా. ఇటు బస్ స్టాండ్ నుంచి వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఇది హనుమకొండ. నేను భూపాలపల్లి నుంచి హనుమకొండకు వచ్చాను ఫ్రెండ్స్.
నేను భూపాలపల్లి నుంచి హన్మకొండలో మా చెల్లె వాళ్ళు ఉంటారు. ఈరోజు మా చెల్లె వాళ్ళ కొడుకుది బర్త్డే. సో నేను అక్కడికి ఫంక్షన్కి వెళ్తున్నాను. అక్కడ ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు ఎలా ఉన్నారు, ఏం చేశారు అనే దాన్ని. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్. నెక్స్ట్ వీడియో చూడండి నా కోసం.